మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇక రాజకీయాలకు గుడ్ బై అన్నాడు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సెకండ్ పొలిటికల్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతున్నాడట. నాడు వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పిన ఆ నేత తాజాగా జాతీయ పార్టీలోనూ పెద్ద పోస్టే కొట్టే పనిలో ఉన్నారట. ఆయనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి యూటర్ను తీసుకుని తిరిగి పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. భారతీయ జనతా పార్టీ కూడా ఆయన్ను పార్టీలో చేర్చుకొని పెద్ద బాధ్యత ఇవ్వాలని చూస్తుందట. ఇంతకు భారతీయ జనతా పార్టీలో విజయసాయిరెడ్డి రోలేంటి? కూటమిలోకి మాజీ ఎంపీ రాకను చంద్రబాబు ఆహ్వానిస్తారా? వాచ్ ది స్టోరీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్గా సెకండ్ ఇన్నింగ్స్కి రంగం సిద్ధమవుతోందట. ఇక నాకీ రాజకీయాలు వద్దు, పాలిటిక్స్కి దూరంగా పోయి వ్యవసాయం చేసుకుంటారని చెప్పి అస్త్ర సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి మళ్లీ మనసు మార్చుకుని యూటర్న్ తీసుకోబోతున్నారట. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, కమలం గూటికి చేరిన తర్వాత ఆయనకు అప్పగించాల్సిన బాధ్యతల విషయంలో కూడా ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈసారి ఆయన పొలిటికల్ రోల్తో పాటు ఏకంగా స్టేట్ కూడా మారబోతోందట. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాష్ట్రానికి విజయసాయిరెడ్డిని బీజేపీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందట. ఇంకా పార్టీలో చేరకముందే ఆయనకు ఇచ్చే పదవిపై బీజేపీ అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందట. అంటే కాషాయ పెద్దల దగ్గర ఆయన పరపతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు విజయసాయిరెడ్డి తన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును తన కుమార్తె నేహారెడ్డికి ఇవ్వాల్సిందిగా బీజేపీ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టగా దీనికి మాత్రం నో చెప్పినట్లు సమాచారం. బీజేపీ అధిష్టానం తిరిగి విజయసాయిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆయనకు తమిళనాడు బాధ్యతలు అప్పగిస్తుందా, లేక ఈ సీటును వేరే వాళ్లకు కేటాయిస్తారా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందట. బీజేపీ అధిష్టానం విజయసాయిరెడ్డికి తమిళనాడు బీజేపీ బాధ్యతలు అప్పగిస్తే రాజకీయాల్లో అది పెద్ద సంచలనంగా మారటం ఖాయం. వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ బాంబులు పేలుస్తున్నారు. ఇక రాజకీయాలు చెయ్యను అంటూనే జగన్ను ఇరుకున పెట్టేలా ఆస్తి తగాదాలతో పాటు ఆయన కోటరీ చేతిలో చిక్కుకుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ హయాంలో సాగిన పలు కుంభకోణాలకు సంబంధించి విజయసాయిరెడ్డి అనధికారిక అప్రూవర్గా మారారు అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఆయన ఇటీవల బహిరంగ వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపారు. వైసీపీకి రాజ్యసభకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ఇక తాను వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఏ పార్టీలో చేరను అని అధికారికంగా ప్రకటించారు. కానీ కొద్ది రోజులకే ఆయన బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్కి రెడీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీ భర్తీకి సీఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెల 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందే తప్ప ఎన్నికకు ఛాన్స్ లేదు. ఒకవేళ విజయసాయిరెడ్డికి తమిళనాడు పగ్గాలు ఇవ్వకపోతే ఏపీలోనే ఆయన సేవలు వినియోగించుకోవచ్చనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఏపీలో వీలైనంత ఎక్కువ మందిని సమీకరించుకోవాలని ప్లాన్ చేస్తోందన్న టాక్ నడుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచి మళ్లీ రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనను బీజేపీలో చేర్చుకుని ఏపీలో వైసీపీ అసమ్మతి నేతలను పార్టీలోకి లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. అంతేకాదు, ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా అవతరించాలని కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే టీడీపీని, జనసేనను విపరీతంగా విమర్శించిన సాయిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని బీజేపీ చెప్తే దానికి కూటమి అధినేత అయిన చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది.
ఈ నెల 17న మరోసారి సిట్ ముందు విచారణకు హాజరు కాబోతున్న విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఆ రోజు ఏ బాంబు పేలుస్తారో అన్న ఉత్కంఠ కూడా ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకుని యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుందనే టాక్ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది.